ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 17వ తేదీ ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే నేతృత్వంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఆది శ్రీనివాస్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని తెలిపారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात गंगा उच्चल जलधि तरंगा में जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण हे भारत भाग्य विधाता. సెప్టెంబర్ 17, 1948లో తెలంగాణ నాట్ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున తెలంగాణ ప్రజాపాలన వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 1948 సెప్టెంబర్ 17న సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు స్వతంత్ర భారతదేశంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి స్వరాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో ముందంజలు ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం తేదీ 9/12/2023 కొలుతీరింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు హామీని ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది.